ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి వేమూరు నియోజకవర్గపు సమన్వయకర్త వరకోటి అశోక్ బాబు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గపు మాజీ శాసనసభ్యులు మిత్రులు నాగార్జున గారు, అలాగే మా రేపల్లె సమన్వయకర్త ఈ ఊరు గణేష్ గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి ఇంకా పెద్దలు, అలాగే గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంచారమ్మ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, సోదరిమణులారా, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు కారుమూరు వారిపాలెంలో అని ఒక చిన్న గ్రామంలో కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక పెద్ద నాయకుడిని సన్మానించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డికి అభినందన జరుగుతున్నప్పుడు నాకు ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళవలసినటువంటి ఒక నైతికమైన బాధ్యత నాకున్నదని భావించి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆ నైతికమైన బాధ్యత ఏమిటంటే, పార్టీ పెట్టిన దగ్గర నుంచి మాతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయడంలో కారుమూరి వెంకటరెడ్డి చూపించినటువంటి ప్రతిభ అనండి, సాహసం అనండి, నైపుణ్యం అనండి, నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో కానీ ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా ఆ విధంగా పార్టీని డిఫెండ్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి. నేను మొదటిగా ఈ పార్టీలో అధికార ప్రతినిధిని, అది ఒక్కటే పదవి ఉండేది నాకు. ఆ అధికార ప్రతినిధి నుంచి శాసనసభ్యుడిగాను, మంత్రిగాను, ఒక పాపులర్ లీడర్ గాను వెళ్ళాను అంటే దానికి కారణం నేను అధికార ప్రతినిధిగా ఉండి పార్టీని డిఫెండ్ చేసినటువంటి విధానాన్ని నా కార్యకర్తలు ప్రేమించారు, నన్ను గౌరవించారు. ఇవాళ కూడా కారుమూరి వెంకటరెడ్డి ఒక అధికార ప్రతినిధి. ప్రతి టీవీలో, ప్రతి సోషల్ మీడియా యాక్టివిటీలో ఆయన ముఖం కనిపిస్తూనే ఉంది, ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాయంటే చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కష్టపడి పనిచేస్తారు. అధికారం ఉన్నప్పుడు అందరూ కష్టపడి పనిచేసినట్టుగానే నటిస్తారు. అధికారం పోయిన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలా అధికారం పోయినప్పుడు కూడా, అధికారం లేనప్పుడు కూడా కారుమూరి వెంకటరెడ్డి చేసినటువంటి పార్టీకి సేవ ఈ ఒక్క అధికార ప్రతినిధితో మాత్రం తీరదనేది నేను హృదయపూర్వకంగా చెప్పదలుచుకున్నాను. పుడతాబట్టి తన శక్తి కొలది పని చేసినటువంటి వ్యక్తి. ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. 450 ఓట్లు ఉన్నాయట విన్నాను. అయితే 200 మెజారిటీ వస్తుందంట. అలాంటి ఒక బలమైనటువంటి గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉండి తాను బ్రతకడానికి వ్యాపారం చేసుకుంటూ దానితో పాటు పార్టీకి కృషి చేస్తున్నటువంటి వెంకటరెడ్డిని అభినందించటం, అది కూడా హైదరాబాద్ వెళ్ళి అభినందించటం, లేదా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ కనపడితే అభినందించడం కాదు, తను పుట్టిన ఊరు వచ్చి అభినందిస్తేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము తరలి రావడం జరిగింది. వాళ్ళు ఇంతమంది నాయకులు వచ్చాం. కారణం కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఏది ఆశించుకోకుండా పార్టీకి పని చేయాలనేటువంటి భావన ఇవాళ వెంకటరెడ్డిలో ఉంది. ఆ భావనే వెంకటరెడ్డిని రాబోయే కాలంలో చాలా పెద్ద నాయకుడిని చేయగలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను. వెంకటరెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎలా ఉంటాయో
మా ఆశీస్సులు కూడా వెంకటరెడ్డికి ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే కడవ విషయాల్లో 4 మాటలు మాట్లాడాల. ఇవాళ మీ ఒరుకుంటే అశోక్ గారు అదే సినిమాలో రెబల్ స్టార్ అంటారే, ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడు తన ప్రతాపాన్ని చూపగలిగిన వాడే ఇవాళ రాజకీయాల్లో మనుగడ సాధించగలుగుతాడనేటువంటి భావన కలుగుతా ఉంది. ఒకవైపున పోలీసులు బెదిరింపులు, ఒకవైపున పోలీసులు కేసులు, ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే వ్యాపారాలను చెడగొట్టేటటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు మీడియా ద్వారా 4 వైపుల నుంచి ముట్టడిస్తా ఉన్నది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఘోరాలు, నేరాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి ఘోరాల్ని, నేరాల్ని ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కొంటున్న వ్యక్తి ఎక్కడున్నా నేను చూస్తున్నా, అది మీ అశోక్ బాబు అని సందర్భంగా ఆ ధైర్యం, ఆ తెగువ ఇవాళ కావాలి పార్టీకి అని అడుగుతా ఉన్నా. ఆ ధైర్యం, తెగువ లేని వాళ్ళు ఇంట్లో కూర్చోవలసిందే. ఒక్క సంవత్సరంలోనే ప్రజా వెల్లువ మనకి వచ్చిందని మనం చేస్తున్నాం. ఇవాళ మనం కేసు పెడితే తీసుకో, వాళ్ళు కేసు పెడితే తీసుకుంటారు. మనం కేసు పెడితే వాళ్ళకి రక్షణ ఇస్తారు, మన లోపలేస్తారు. ఎన్నాళ్ళు సాగుతుంది ఇదేనా? కొందసారి తాగిన తర్వాత ఈలాగానే వేసుకోండి అని అంటాం. నేను అంటున్నా, ఈయన అంటున్నాడు, అవసరమైతే కొన్నాళ్ళ తర్వాత జైలు బరో అని జైలు బరో కూడా వెళ్ళడానికి సిద్ధమవ్వాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. చూసిన తర్వాత న్యాయం జరగకపోతే పోలీస్ వ్యవస్థను కూడా నమ్మం. మనం 4 కేసులు పెడితే ఒకటైనా రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే అరే పోలీసులు న్యాయంగా ఉన్నారా అనుకుంటాం. పోలీసులు న్యాయంగా లేకపోతే ఏం చేస్తాం? తిరగబడవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి కారణం ప్రభుత్వ విధానం, ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తున్నటువంటి విధానం. ఇవాళ మీరు చూశారు కదా, ఇందా కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే 3 కార్లే వెళ్ళాలట, ఆయన వెంట జనం వెళ్ళకూడదట. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, చాలా మంది జనం వెళ్ళారు కదా. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా జనం వెళ్ళారంటే మీరు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకి జనం రాదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే మరి ఓట్లు ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ జనం అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుతా ఉన్నారు, ఆయనకి స్వాగతం పలుకుతా ఉన్నారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసత్వం కావచ్చు. జనం ప్రభంజనం లాగా ఆయన వెంట వెళ్తూ ఉంటే అది చూసి కడుపు మంటతో, కుళ్ళుతో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను ఆపేస్తాం, ఏమిటి అన్యాయం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు అనేది అనేక మార్లు చెప్పడం జరిగింది. మొన్న చూశారు మీరు, సత్తెనపల్లి వెళ్తుంటే నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు, తక్కువ మందే వెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఆగిందా? 1300 మంది పోలీసులు పెట్టారు సత్తెనపల్లిలో, ఆగిందా? 50 మంది ఎస్ఐలు పెట్టారు, ఆగిందా? 20 మంది సిఐలు పెట్టారు, ఆగిందా? 4 అడిషనల్ ఎస్పీలు పెట్టారు, ఆగిందా? మీరు ఎంత ఎత్తున మీరు పోలీసు బలగాల్ని పెడతారో అంత ఎత్తున ప్రజాబలం పెరుగుతుందనే వాస్తవాన్ని మీరు గమనించలేకపోతున్నారని మనం చేస్తున్నాం. వాళ్ళు నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాతో పాటు మంత్రిగా చేశారు. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పలకరించడానికి వెళ్ళాలి. హెలికాప్టర్ లో వెళ్తుంటే హెలికాప్టర్ పర్మిషన్ ఎవరంట, హెలికాప్టర్ దిగడానికి వీల్లేదంట, కారు కదలడానికి వీల్లేదు, హెలికాప్టర్ దిగడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని బంధిస్తామంటే కుదరదు నాయనా, అలా సాధ్యం కాదు బాబు చంద్రబాబు, అలా సాధ్యం కాదు బాబు లోకేష్ బాబు. కట్టలు పెంచుకునే ఆవేశం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం. అన్యాయం, అక్రమాలు చేస్తున్నప్పుడు కట్టలు తెంచుకుని వచ్చే ఆవేశాన్ని మీరు ఆపలేరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఆ ఆవేశం మా వల్ల కాదు, మీ వల్ల వస్తుందని మనం చేస్తున్నాం. ధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆవేశం ఎవరికి రాదు. ధర్మంగా ముందుకు వెళ్తున్నప్పుడు
మా కోరికలు న్యాయమైనవి, ప్రజాస్వామ్యబద్ధమైనవి అయినప్పుడు మీరు తీరుస్తున్నప్పుడు మీ మీద ఆవేశం రాదు. తీర్చకపోతే ఆవేశం వస్తుంది. ఆవేశం కట్టలు తెంచుకుంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నానని కూడా మనం చేస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ దుర్మార్గమైన పాలనకి మనం సిద్ధం కావాలి. 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చిన్న వ్యవహారం కాదు. ఈ 4 సంవత్సరాల్లో కాస్త తెగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందాక మన అశోక్ బాబు గారు చెప్పినట్టుగా నేల మీద పడుకునే ఆలోచన చేస్తున్నారంట. ఆయన ఫ్యాన్ లేకపోయినా నిద్రపట్టే ఆలోచన చేస్తున్నారంట. అంటే నన్ను లోపల వేసుకోండి అబ్బాయి, నేను వెళ్ళిపోతాను, లోపల ఉండే చూసుకుంటాను అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అశోక్ బాబు వాళ్ళు ఏం చేయగలుగుతారంట? వాళ్ళు పాడుకోవాల్సిందే. ఆ నిర్ణయానికి ఆయనే కాదు, నేను వచ్చా. రెడీ అన్నా. అయ్యా మీరు రామాకండ్రా బాబు, పోలీసులు ఏం చేస్తారంటే అర్ధరాత్రి గారు వచ్చేస్తారు పోలీసులు. ఒక 5 సిఐలు, 5 ఎస్ఐలు, 15 మంది కానిస్టేబుల్స్ డోర్లు కొడతారు. ఇంటి వాళ్ళు కంగారు పడతారు. ఎందుకురా బాబు అట్లా మీరు కౌరు చేయండిరా, బట్టల సొత్తుని వచ్చేస్తాం, జైల్లో పెట్టుకుంటే ఉంటాం, ఏం చేస్తాం అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. 4 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం. కానీ ఇంకొక సంవత్సరం ప్రయాణం చేసిన తర్వాత అన్ని లూజ్ అయిపోతుంది. పోలీసులు కూడా నమస్కారం ఉంటుంది. ఎందుకంటే రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చిన గొడవలో బాబు అనేటువంటి దశకు వాళ్ళు రాక తప్పదని మనం. ఎంత అన్యాయం అండి! జగన్మోహన్ రెడ్డి టూర్కి వెళ్తే మన కార్యకర్తే చనిపోయాడు. ఏ కారు కింద చనిపోయాడా బాబు అంటే ఎస్పీ గారు అంటాడు ఏదేదో కారు మీద పడిపోయాడండి, చచ్చిపోయాడండి అన్నాడు. మన తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు. ఏమిటి అన్యాయం, ఏమిటి ఘోరం? మీ మాట మీద మీరు నిలబడరా? మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి లోపలేస్తారంట. ఏంటి స్వామి నాకు అర్థం కాల. రేపు మీరు బస్సులో వెళ్తారు తెనాలి, ఇక్కడ నుంచి కారుమూరుపాలెం నుంచి బస్సు ఉందా? ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ డ్రైవర్తో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన యాక్సిడెంట్ చేసిన మొత్తాన్ని పెట్టి ప్రయాణం చేసి ఆడ మగ పిల్ల అందరినీ కూడా ఆ కేసులు పెట్టేస్తారు యాక్సిడెంట్ చేసి. ఖచ్చితంగా చెప్తున్నా, 100కి 100 పాళ్ళు చెప్తున్నా, సంవత్సరానికే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటే ఇంకా 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వ్యతిరేకత ఎంత ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారనేది స్పష్టమని కూడా మనం చేస్తున్నాం. ఈ విషయం వాళ్ళకే తెలుసు, నాకే తెలుసు అనుకుంటున్నారా? వాళ్ళకి తెలుసు. చంద్రబాబు ఎక్కడికన్నా వెళ్ళండి, పారిశ్రామికవేత్తల మీటింగ్ వెళ్ళండి, చంద్రబాబు వెళ్తే ఏమంటారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి మళ్ళా రానియం. ఈ రానిస్తే మనం మొత్తం జగన్మోహన్ రెడ్డి మళ్ళా రానియం అంటున్నాడు. అడగకపోయినా చెప్తున్నాడు. ఆ లోకేష్ కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి రాడయా మాది గ్యారంటీ అని. వీళ్ళిద్దరూ చెప్తే నమ్మరని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. మేము కలిసే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 15 సంవత్సరాల దాకా రానియం. ఎవరు అడిగారే ముందు రానియమని ఎన్ని చోట్ల చెప్తారేంటి? అడగందే చెప్తారేంటి? ఎందుకు చెప్తున్నారంటే మీరు పూర్వం ఒక సినిమా చూసారా? ఒక ఆయన పెళ్లి చూపులకు వెళ్తాడు, వాడికి చొక్కా ఉండదు. నాలాగే అనుకోండి, నాగార్జున చొక్కా తీసుకెళ్తా, బ్రహ్మాండంగా ఉంది. ఆ పెళ్లి కూతురు వాడు కూర్చోగానే ఈ చొక్కా నాదేనండి. సరేలే బాగానే ఉంది. అసందర్భంగా చెబుతాడు, ఏంట్రా ఇడు అనుకుంటాడు. ఏమండే ఈ చొక్కా నాదేనండి. ఇదేంట్రా ఈ చొక్కా నాదే చెబుతాడు అంటాడు. మళ్ళా ఏమండే ఈ చొక్కా నాదేనండి అంటున్నాడు. పక్కన ఉన్నట్టు ఏంట్రా బాబు అంటే నాగార్జున చొక్కా వేసుకొచ్చాడు. అనుమానం వచ్చి అందరికి చెబుతున్నాడు అన్నాడు. అట్లాగే అడగందే జగన్ రాడు అన్న అంటే అర్థం ఏమిటి? జగనే మళ్ళా వస్తాడు, జగనే మళ్ళా గెలుస్తాడు, జగనే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళే చెప్తున్నారా బాబు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, గొంతు చించుకొని. ఇది ఉన్న పరిస్థితి రాష్ట్రంలో. కాకపోతే కాస్త ఎక్కువ వ్యవధి ఉంది. 4 సంవత్సరాల పాటు ఓర్పుగా, నేర్పుగా, ధైర్యంగా, తెలివిగా పని చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు వచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో మీ అశోక్ పులి అంటే నేను నమ్మను కానీ రెబల్
దేన్ని లెక్క చేయడు. అసలు పోలీసులు అసలు లెక్క చేయడు. ధైర్యంగా ముందుకెళ్లే మనిషి. అలాంటి మనిషిని గెలిపించండి. కారుమూరి వెంకటరెడ్డిని ప్రేమించండి. మీ కారుమూరి వారి పాలెం యొక్క ఘనతని, ప్రతిష్టని రాష్ట్ర వ్యాపితంగా తీసుకువెళ్ళగలిగినటువంటి యువకుడు. అలాంటి యువకుడు మీ గ్రామంలో పుట్టినందుకు కారుమూరు గ్రామ ప్రజలందరూ, కారుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడండి, గర్వపడండి అని ఒకసారి చేతులు ఎత్తాను. కారుమూరు మీరందరూ గర్వపడండి, సంతోషపడండి అని సవినయంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.